హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఉషా అండి. ఇప్పుడు ఆల్రెడీ మనకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. వర్కింగ్ ఉమెన్ లేడీస్కి ఎంత హడావిడిగా ఉంటుంది. అలాగే మనం పిల్లల లంచ్ బాక్స్కి ఏం ప్రిపేర్ చేయాలా అని ఎటువంటి హడావిడి లేకుండా ఇలా ఇన్స్టెంట్గా ప్రీమిక్స్ పౌడర్ని రెడీ చేసి పెట్టుకున్నామంటే నిమిషాల్లో మనం కరివేపాకు రైస్ని చేసేయచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మనము ఈ కరివేపాకు రైస్ని తినటం వల్ల పిల్లల కంటి చూపుకు కూడా చాలా వరకు మెరుగవుతుందండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ప్రీమిక్స్ పౌడర్ ఉంటే. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ ప్రీమిక్స్ పౌడర్ తయారు చేసుకోవడానికి ఒక ఫ్రైయింగ్ పాన్ పెట్టుకొని కొన్ని మెంతులు, అలాగే 1 టీ స్పూన్ మిరియాలు, ఒక 2 టీ స్పూన్ల మేని ధనియాలు, 1 టీ స్పూన్ మేని జీలకర్ర వేసేసి ఈ ఫ్రైయింగ్ ప్యాన్లో నూనె ఏమి వేయకుండా వీటిని ఇలా కలుపుతూ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇవి సగం వేగిపోయాక ఒక 2-3 ఎండుమిర్చిని ఇలా చుంచి వేసుకోవాలి. ఇలా చించి వేసుకొని వీటిని కూడా కొంచెం సేపు ఫ్రై అయ్యాక గుప్పెడు కరివేపాకు అండి, ఎక్కువ క్వాంటిటీలో కరివేపాకు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి తడి ఏం లేకుండా ఆరబెట్టేసుకొని మనము ఈ పెన్నంలో వేసేసి ఆకు మొత్తం బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. చివరగా స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కొబ్బరి పొడి తీసుకున్నాను. ఒకవేళ మీరు కొబ్బరి ముక్కలు తీసుకుంటే కరివేపాకు వేగిపోయాక కొబ్బరి ముక్కల్ని వేసేసుకుని వాటిని కూడా కొంచెం షాలో ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ బాగా చల్లారిపోయాక ఇలా మిక్సీ జార్ తీసేసుకొని మనము వీటిని పొడి చేసుకోవాలి. వీటిని మిక్సీ పట్టేటప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి. అలాగే ఉప్పుతో పాటు మనకి రైస్ అనేది మంచి ఫ్లేవర్గా వచ్చేకి 1 టీ స్పూన్ ఇంగువ కూడా ఇక్కడ మిక్సీ జార్లో వేసుకొని వీటిని మిక్సీ చేసుకోవాలి. వీటిని మిక్సీ చేసుకున్నాక కొన్ని పల్లీలు అలాగే నువ్వులు అండి, వీటిని డ్రై రోస్ట్ చేసుకొని ఇదే మిక్సీ జార్లో ఈ పొడిలో వేసేసి వీటిని కూడా ఇలా మెత్తగా అయ్యేలాగా మనం మిక్సీ పట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలండి. ఇలా ప్రీమిక్స్ పౌడర్ చేసి పెట్టుకున్నామంటే మనకి మార్నింగ్ టైము ఎక్కువ హడావిడి లేకుండా మనము కరివేపాకు రైస్ని చేసుకోవచ్చు అనమాట. ఈ పొడి మనకి స్టోర్ కూడా ఉంటుందండి. బయట అయితే 3 to 4 months, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే 8 to 10 months వరకైనా వీటి ఫ్లేవర్స్ అనేటివి ఏం పోకుండా చెడిపోకుండా మనకి ఈ ప్రీమిక్స్ పౌడర్ ఉంటుందండి. మనం కరివేపాకు రైస్ చేసుకోవటానికి ఒకటికి 1 గ్లాసుకి 2.5 గ్లాసులు చొప్పున వాటర్ వేసేసి ఇలా పొడి పొడిగా అయ్యేలాగా రైస్ని ఉడికించి పెట్టుకొని చల్లారనివ్వడానికి ఒక వెడల్పాటి ప్లేట్లో పెట్టుకుంటున్నానండి. ఇలా అన్నం తీసేసుకున్నాక మనం ప్రీమిక్స్ పౌడర్ ఉంది కదా, మనకి కావాల్సినంత క్వాంటిటీలో ఈ పౌడర్ వేసేసుకొని అన్నం వేడిగా ఉన్నప్పుడు ఈ పౌడర్ అంతా ఇలా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి. అసలుకి ఇది అన్నంలో ఈ పొడి కలుపుతూ ఉన్నప్పుడే మనకి చాలా సువాసన ఉంటుందండి. అలాగే మన రైస్కి తగ్గట్టు ఉప్పు వేసేసి మనం ఈ పౌడర్ అంతా అన్నంలో కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. ఇది చల్లారనివ్వాలి. చల్లారే లోపల మనము పోపు పెట్టుకోవాలండి. ఇక్కడ నేను మరి కొంచెం పౌడర్ వేస్తున్నాను. మనకు కావాల్సినంత పౌడర్ క్వాంటిటీ వేసుకోవచ్చు అనమాట. ఇది మన ఇష్టం. పోపు చేసుకుంటున్నానండి. ఈ పోపుకి పల్లీల ఆయిల్ అయితే చాలా బాగుంటుంది. రైస్ 1 to 2 టేబుల్ స్పూన్ పల్లీల ఆయిల్ వేసేసి అది వేగాక ఇలా గుప్పెడు పల్లీలు, మా పిల్లలకి పల్లీలు అంటే చాలా ఇష్టం అండి, అందుకే ఎక్కువ క్వాంటిటీ వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, అలాగే శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా వేసేసుకొని ఈ పోపునంతా వేగనివ్వాలండి. ఫస్ట్ పల్లీలు వేస్తే బాగా ఫ్రై అవుతాయి, అందుకని చెప్పి ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, ఒక 2-3 నిలువుగా కట్ చేసి పచ్చిమిర్చి చీలికలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. ఇక్కడ ఇలా పసుపు కూడా వేసేసుకున్నాక ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే అండి మర్చిపోయాను, మనకి
ఇలా ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ చివరగా వేస్తే చాలా బాగుంటుందండి. ఇలా ఎండుమిరపకాయ కూడా వేసుకున్నాక పోపునంతా బాగా ఫ్రై చేసుకోవాలి, మాడనివ్వకూడదు. ఇలా ఫ్రై చేసుకున్న పోపుని మనము ముందుగా కలిపి పెట్టుకున్న రైస్లోకి వేసేసి మొత్తం ఈ పోపు మొత్తం మనం అన్నానికి పట్టించాలండి. మన రుచికి సరిపడా ఇక్కడ కరివేపాకు రైస్కి మన నిమ్మకాయ రసం పిండుకోవాలండి చివరగా. సో ఫైనల్గా మనము ఉప్పు చెక్ చేసుకొని ఈ పోపు, నిమ్మరసము, ఉప్పు అంతా రైస్కి పట్టేలాగా మిక్స్ చేసుకున్నాము అంటే క్షణాల్లో కంప్లీట్ అవుతుందండి మనకి కరివేపాకు రైస్. మనం ఇలా కలుపుతుంటేనే మనకి ఎప్పుడెప్పుడు తినేయాలా అన్నంత సువాసన వస్తుందండి. కంపల్సరీ ట్రై చేయండి. మనం కరివేపాకు రైస్ అనేది చాలా ఇష్టంగా తింటారండి మన ఇంట్లో వాళ్ళు. ఫుల్గా వెళ్ళిన లంచ్ బాక్స్ ఎంటీగా రిటర్న్ కంపల్సరీ వచ్చేస్తుంది. కరివేపాకులో ఉన్న విటమిన్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి జుట్టు కుదుళ్ళని బలోపేతంగా చేయడానికి, జుట్టు రాలకుండా ఉండేలాగా చేయడానికి సహాయపడుతుందండి. ముఖ్యంగా ఈ రైస్ డయాబెటీస్ పేషెంట్స్ వాళ్ళు కంపల్సరీ టేస్ట్ చేయాల్సిన రెసిపీ అండి. అలాగే మన పిల్లలకి కూడా ఎంతో హెల్ప్ అవుతుంది వాళ్ళ కంటి చూపు మెరుగుపడటానికి. ఇలా ఇన్స్టెంట్ ప్రీ పౌడర్ మిక్స్ చేసుకున్నాము అంటే మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకుండా వర్కింగ్ ఉమెన్ స్టూడెంట్స్ అలాగే బ్యాచిలర్స్ ఇలా పొడి చేసుకున్నారంటే ఇలా పోపు పెట్టేసుకొని రైస్ చేసేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మరికొన్ని ముచ్చట్లతో రుచులతో మీ ముందుకు వచ్చేస్తుందండి మీ ఉషా. బాయ్ బాయ్.